మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాష్ రాజ్ నాగబాబు ట్వీట్ వార్లోకి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంటర్ అయ్యారు. ఆర్జీవీ ట్వీట్ సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సామాజిక రాజకీయ అంశాలపై తనదైన శైలిలో స్పందించి ఆర్జీవీ తాజాగా నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఇక ఇటీవల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు. నాయకుడి మాటే శిరోధార్యం, ఆయన చూపిన మార్గంలోనే నడవాలి అని సందేహాలను పక్కన పెట్టి ప్రశ్నలు వేయకుండా నాయకుడిని అనుసరించాలనే భావంతో ఆయన చేసిన పోస్టు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆ ట్వీట్లో పవన్ కళ్యాణ్ ఫోటోను కూడా షేర్ చేశారు. నాగబాబు వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. మేము గొర్రెలం కాదు, ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి హక్కు అంటూ రీట్వీట్ చేశారు. ఏ నాయకుడైనా ప్రజలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంటుందంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు వైరల్ గా మారగా అనేక మంది ఆయన అభిప్రాయానికి మద్దతు పలికారు. ఇక ఈ వ్యవహారంపై తాజాగా రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సమస్యలను పరిష్కరిస్తాడనే నమ్మకంతో ఒక నాయకుడికి బాధ్యతాయుతమైన పదవిని ఇస్తారని, కానీ అతనికి రాజుగా పట్టాభిషేకం చేశారంటూ ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు లైవ్లో అందిస్తారు. బిందు, చెప్పండి. ప్రకాష్ రాజు నాగబాబు ఒకవైపు అయితే వార్ జరుగుతుంది, ఇక కొత్తగా అయితే ఆర్జీవీ కూడా ఎంటర్ అయ్యారు. మరి రామ్ గోపాల్ వర్మ జోక్యంతో ఈ వివాదం రాజకీయాల నుంచి భావజాల చర్చగా మారిపోనుందా? రైట్ శ్రావణి, గత కొన్ని రోజులుగా చూసుకుంటే సోషల్ మీడియాలో నాగబాబు ఇటు అంటే జనసేన పార్టీ నాయకుడు నాగబాబుకి మరియు నటుడు ప్రకాష్ రాజ్కి మధ్య ట్విట్టర్ వార్ నడుస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది బాగా వైరల్ అవుతున్న విషయాలు కూడా. అంటే నాగబాబు ఒక ట్వీట్ చేశారు, దాన్ని ఉద్దేశిస్తూ అంటే పవన్ కళ్యాణ్ని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యంలో నాయకుడిదే పై చేయి, నాయకుడి మాట అందరూ వినాలి, ప్రశ్నలు అడగకుండా నోరు మూసుకొని అందరూ పని చేసుకోవాలి అని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు. నాగబాబు చేసిన ఈ ట్వీట్కి సంబంధించి పలు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా నాగబాబు చేసిన ఈ ట్వీట్కి సంబంధించి ప్రకాష్ రాజ్ కూడా రిప్లై ట్వీట్ని అయితే ఇవ్వడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నాయకుడిని ప్రశ్నించే హక్కు ఉంది, ప్రజలకి బాధ్యతారహితంగా నాయకుడు ఎప్పుడు ఉండాలి, అంటే మేమందరం ప్రజాస్వామ్యంలో ఉంటున్న గొర్రెలమా అని చెప్పేసి ఆయన డైరెక్ట్గానే నాగబాబుకి రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ ట్వీట్లో ఇప్పటికే సోషల్ మీడియాలో పలు వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన ఈ ట్వీట్స్ అంటే ట్విట్టర్ వార్లో కొత్తగా దర్శకుడు ఆర్జీవీ ఎంటర్ అయ్యారు. ఆర్జీవీ అంటే పరోక్షంగా ఇటు ప్రకాష్ రాజ్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా కూడా ఒక
ట్వీట్ని అయితే చేశారు. ప్రజాస్వామ్యంలో అంటే ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యంగా ఎవరైతే నాయకులు ఉంటారో వారికి సంబంధించి ప్రజలని కాపాడడమే వారి లక్ష్యమే కానీ వారు ఏమి కిరీటం పెట్టుకున్న రాజులైతే కాదు, వారికి ఏమి రాజ్యాలు రాసి పట్టాభిషేకాలు ఎవరు చేయరు కదా అనే కదా మీ ఉద్దేశం అని చెప్పేసి ప్రకాష్ రాజ్కి ఆర్జీవి రిప్లై ఇచ్చారు. అంటే ప్రకాష్ రాజ్ని సపోర్ట్ చేస్తూ రిప్లై ఇచ్చారు. అయితే ఇప్పటికే నాగబాబు చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అంటే పవన్ కళ్యాణ్ ఫోటోని ట్యాగ్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఫోటో కింద అయితే ఈ ట్యాగ్ని పెట్టారు. ప్రతి ఒక్కరు నాయకుడిని అనుసరించాలి, నాయకుడికి ఏది నిజమో ఏది అబద్ధమో ఏది సరైనదో ఏది కాదో తెలిసి ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ అనే నాయకుడిని ప్రతి ఒక్కరు అనుసరించాలి, ప్రశ్నలు ఎవరు తిరిగి అడగకుండా నోరు మూసుకొని అందరూ పని చేయాలని కూడా పెట్టిన ఈ ట్వీట్కి సంబంధించి ఇప్పటికే అన్ని వర్గాలు అంటే ముఖ్యంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారింది ఈ ట్వీట్కి సంబంధించి. ఫస్ట్గా అయితే అంటే జనసేన నాయకులు ఇటు సపోర్ట్ చేసినప్పటికీ కూడా మిగతా వాళ్ళందరూ అపోజ్ చేసిన విషయమే కనిపిస్తుంది శ్రావణి. ఎందుకంటే నాయకుడు అనేవాడు ప్రజా సమస్యల మీద పోరాడాలి కానీ అందరినీ నోరు మూసుకొని పని చేసుకోండి అని ఏదైతే వ్యాఖ్యానించారో అది ఖచ్చితంగా తప్పనే చెప్తున్నారు. ఇంకా చూసుకుంటే నేరుగా ప్రకాష్ రాజ్కే ఈ ట్వీట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రకాష్ రాజ్ వెంటనే స్పందించడం కూడా జరిగింది. అంటే మేమందరం ప్రజాస్వామ్య దేశంలో గొర్రెల్లాగా పనిచేస్తున్నామా, నాయకుడు తప్పు చేసినా ఒప్పు చేసినా నోరు మూసుకొని ఉండడానికి ప్రశ్నించకూడదు అని చెప్పేసి చేసిన దానికి ఇప్పుడు ఆర్జీవీ ఎంటర్ అయ్యాడని అసలు ప్రకాష్ రాజ్ మేం గొర్రెలం కాదు అంటూ చేసిన వ్యాఖ్యలు అంటే రాజకీయ విమర్శగానే చూడాలా లేక జనసేన నాయకత్వంపై నేరుగా ఒక సవాల్లా భావించాలా? రైట్ శ్రావణి, ఖచ్చితంగా రాజకీయ విమర్శలనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయంగా ఇప్పుడు జనసేన పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి కొంచెం ప్రకాష్ రాజ్కి సంబంధించి పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేస్తూ మాట్లాడడం కానీ వీడియోస్ తీయడం కానీ తరచూ వస్తున్నాయి. గతంలో కూడా ఒక 2 వీడియోలు రిలీజ్ చేశారు. దానికి స్పందించలేని అప్పుడు కూడా నాయకులు అంటే జనసేన నాయకులు స్పందించారేమో కానీ నాగబాబు అయితే స్పందించలేదు. ఇటీవల చేసిన పోస్ట్కి ఖచ్చితంగా నాగబాబు స్పందించారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ వార్ అనేది ఇప్పుడు అంటే ఈరోజు నిన్నటితో స్టార్ట్ అయింది కాదు, గతంలో కూడా జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ మీద బురద చల్లడానికి ఏదో ఒక వార్త ఏదో ఒక విధంగా అయితే ప్రకాష్ రాజ్ పూర్తిగా ఏదో ఒక వీడియో వైరల్ చేస్తూ ఉంటారు. ఇటు ఇన్స్టాగ్రామ్ పోస్టులు చూసుకున్నా, ఫేస్బుక్లో పోస్టులు చూసుకున్నా, ట్విట్టర్లో ట్వీట్స్కి సంబంధించి కూడా తను పూర్తిగా వైరల్ చేస్తూ ఉంటారు. గతంలో టికెట్ రేట్స్ పెంచినప్పుడు కూడా ప్రకాష్ రాజ్ ఇదే విధంగా మాట్లాడారు. టికెట్స్ రేట్స్ పెంచినప్పుడు నేను ఇండియా వస్తాను, నన్ను ఏం చేయలేరు అన్నట్టు కూడా అంటే పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు కనిపించింది. అదేవిధంగా ఇప్పుడు జరుగుతుంది. అయితే దీంట్లో గమనార్హకం ఏంటంటే ఆర్జీవీ ఎంటర్ అయ్యి ఆర్జీవీ కూడా ప్రకాష్ రాజ్ని సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయడము. అంటే రాజు అనేవాడికి పట్టాభిషేకం చెయ్యాలా, కిరీటం పెట్టుకుంటేనే రాజా అన్నట్టు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అది ఎక్కువగా చర్చనీయాంశంగా అవుతుందని చెప్పుకోవచ్చు శ్రావణి. ఎందుకంటే ఇరు వర్గాల్లో ఎవరికి సపోర్ట్ చేయాలి అని దర్శకుడు ఆర్జీవీ ఆలోచిస్తే ఖచ్చితంగా ప్రకాష్ రాజ్కే సపోర్ట్ చేస్తున్నట్టు ట్వీట్ అయితే విడుదల చేశారు. ఆర్జీవీ గతంలో కూడా నాగబాబుకి ఆర్జీవీకి మధ్య పలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు జరిగాయి. 7 సంవత్సరాల ముందు నాగబాబుని కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ కూడా ఆర్జీవీ ట్వీట్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అదే ఎప్పుడు కూడా కనిపిస్తుంది శ్రావణి. అయితే ముఖ్యంగా చూసుకుంటే ప్రకాష్ రాజ్ కుటుంబానికి సంబంధించి ప్రకాష్ రాజ్కి సంబంధించి చాలా వరకు ఇటు మెగా ఫ్యామిలీ కానీ చాలా వరకు సపోర్ట్ చేసిన సన్నివేశాలు కనబడుతున్నాయి. అంటే సినిమా ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్కి మెగా ఫ్యామిలీ చాలా వరకు భరోసా ఇచ్చి సపోర్ట్ చేసిన సన్నివేశాలు ఉన్నాయి. కానీ మరి ఎందుకు ఇలాంటి ట్విట్టర్ వార్ జరుగుతుంది, ఇట్లాగా జనసేన పార్టీనే ఎయిమ్గా చేసుకొని డిప్యూటీ సీఎంనే ఇట్లా ఎద్దేవా ఎందుకు చేస్తున్నారన్న దానిపైన కూడా ప్రశ్నలు వెల్లువిరుస్తున్నాయి శ్రావణి. అంటే బిందు మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న నేపథ్యంలో ఈ వివాదంపై పవన్ కళ్యాణ్ స్పందించే అవకాశం ఉందా? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇట్లాంటి వివాదాల మీద స్పందించే అవకాశం లేదని అంటే చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా చిన్న వ్యాఖ్యలకి ఆయన స్పందిస్తారు అని చెప్పలేం శ్రావణి. ఎందుకంటే ఒక మీటింగ్లో ఖచ్చితంగా ఆయన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వీరు చేసిన అంటే ఎవరైతే ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఉందో దాని గురించి అంటే మాట్లాడే అవకాశం ఉంటుందని కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నాగబాబుకి అంటే సొంత అన్నయ్యకే ఇంత పెద్ద ట్వీట్ అంటే రిప్లై ఇవ్వడం కానీ ఇట్లా వేరే మాటలు యూజ్ చేసి అంటే గొర్రెలు ఇట్లాంటి మాటలు యూజ్ చేసి మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏమన్నా సమావేశాలు ఎప్పుడైనా పొలిటికల్ మీటింగ్స్ పెడితే ఖచ్చితంగా ఈ చిన్న అంశాన్ని అయితే తెచ్చే అవకాశం ఉంటుందని కూడా ఇప్పటికే ఫ్యాన్స్ కానీ ఇటు జనసేనని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఎందుకంటే నాగబాబు ట్వీట్ చేసిన ట్వీట్లో ఖచ్చితంగా నాయకుడు లీడర్ అనేది ప్రజల పట్ల ఉంటాడు, నాయకుడికి ఎవరు చెప్పనవసరం లేదు అన్న ఉద్దేశంతో వెళ్ళిన ఈ ట్వీట్ని చాలా వరకు బ్యాడ్గా పోర్ట్రేట్ చేసి వైరల్ చేశారని చెప్పుకోవచ్చు. అంటే
అంటే ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి హక్కు లేదా, అంటే ప్రశ్నించే హక్కు లేదా, జనాలకి ఎవరికి ప్రశ్నించే హక్కు లేకపోతే అటువంటి నాయకుడు ఎందుకు అన్న విధంగా అయితే ప్రకాష్ రాజ్ రిప్లై ఇవ్వడం జరిగింది. దీనికి సపోర్ట్ చేస్తూ కూడా అంటే సినీ ఇండస్ట్రీ నుండే ప్రకాష్ రాజ్కి సపోర్ట్ చేస్తున్నారు. మరి సినీ ఇండస్ట్రీలోనే ఇదివరకు అంటే ఇటు పవన్ కళ్యాణ్ చూసుకున్న, నాగబాబు చూసుకున్న, వీరు కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు. అంటే సినీ ఇండస్ట్రీలోనే వీరికి శత్రువులుగా ఉన్నారా అన్న ప్రశ్నలు కూడా వెల్లువిరుస్తున్నాయి శ్రావణి. రైట్ బిందు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.